ఫ్రీ బస్సెస్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే లేడీస్కి అందరికీ ఫ్రీ బస్సెస్ కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? అభిప్రాయం అంటే లేడీస్ వాళ్ళకే ఫ్రీ బస్ పెట్టారన్న. మళ్ళీ అందరూ లేడీస్ వాళ్ళు ఫ్రీ బస్సులు అంటే మనం ఎక్కే వాళ్ళు కూడా ఆటోలు ఎవరు ఎక్కలేరు. మళ్ళీ అందుకే ఇది మన దగ్గర నచ్చలేదు ఇది. ఎందుకంటే ఒకరి మీద ఒకరు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఫ్రీ బస్ అనుకోండి. ఈడ ఆపంటే ఆ బస్ స్టాప్ ఇక్కడ ఉంటే అక్కడ ముంగడు పోయి ఆపుతున్నారు. ఈ లెక్కల నుంచి మనకు అది తప్పు ఉన్నది అనుకోని మన అభిప్రాయం. ఎన్ని 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 ఇయర్స్ నుంచి నడుపుతున్నారు మీరు ఆటో? మేము 30 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాం. అవునా? మరి ఇప్పుడు ఏమన్నా ఆదాయం ఏమైనా వస్తుందా ఇప్పుడు? ఏం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏది ఆదాయం లేదు. తెలంగాణ గవర్నమెంట్ ఆటో వాళ్ళకి ఏం పట్టించుకోలేదు. అందు గురించి చాలా ఇబ్బంది ఉన్నది. మనము ఒక మనిషి నడిపి 5-6 కుటుంబాల జనాలు ఉంటారు. అన్ని ఆటో మీదనే బతకాలి మనం. ఇప్పుడు మన అందరు ఇంట్లోనే ఉంటారు. పిల్లలు ఫీజు ఎలా కట్టాలి, మళ్ళీ మన బతకాలి ఎట్లా, అన్నీ చాలా ఇబ్బంది అవుతున్నది మనది ఈ బస్ ఇబ్బంది ఫ్రీ పెట్టి. ఆటో అసలు ఎక్కేదే ఎక్కువ మంది ఆడవాళ్ళు, ఇప్పుడు వాళ్ళే అందరూ ఫ్రీ బస్సెస్ అని చెప్పి బస్సులో వెళ్ళిపోతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? అదే తప్పు ఉన్నదని చెప్తున్నాం కదా. ఇప్పుడు మనది ఏదైనా మళ్ళా చేస్తేనే ఈ గవర్నమెంట్ మనకు లాభం ఉంటుంది. మన గురించి ఏం పట్టించుకోకపోతే వీళ్ళకి చెప్పాలి, వీడియో ముంగడు చెప్పాలి, అందరి ముంగడు లీడర్ ముంగడు చెప్పాలి. మన యూనియన్ లీడర్ ఉన్నారు, వాళ్ళ ముంగడు కూడా స్ట్రైక్ చేసినాం మొన్ననే. కానీ ఏం లాభం లేదు మనకు. ఎవరు పట్టించుకోతలేదు ఆటో వాళ్ళంటే. అంటే మీ ఆటో వాళ్ళకి కూడా ఏమన్నా కావాలని చెప్పి మీకు ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడు ఫ్రీ బస్సెస్ అట్లా లేడీస్ ఓన్లీ ఫ్రీ బస్సెస్ పెట్టేసారు, ఆటో వాళ్ళందరూ ఇట్లా ఇబ్బంది పడుతున్నారని. మన అడగ ముంగనే నెలకు 1200 చేసి సంవత్సరాలకు 12,000 ఇస్తున్నారు. కానీ అది మనకి ఏం లాభం ఉంటుంది? 12,000 మనకి ఏం సరిపోతుంది? ఇక్కడ పనినే నడుస్తలేదు. మనం ఇప్పుడు ఆ 12,000 సంవత్సరాలు తీసుకొని మనం ఏం చేసుకోవాలి? పిల్లల ఫీజు ఎలా కట్టాలి, మన తిండి తినాలి ఎలాగా? ఆటో మీద బతుకుతున్నాము. 600-700 ఏదైనా చేస్తాం. ఇట్లా డీజిల్ ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, 3 రకాల బండి ఉంటాయి ఆటోలో. ఆ ఫైనాన్స్ ఉంటుంది. ఎలా బతకాలి మనం? ఫైనాన్స్ ఎలా కట్టుకోవాలి, ఫీజు ఎలా కట్టాలి, ఇంటి ఎలా నడుపుకోవాలి మనం? అంటే చాలా ఇబ్బంది అవుతున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అంటే మీరు హ్యాపీగా లేరా? హ్యాపీగా లేదంటేనే మీకు చెప్తున్నాం కదా. హ్యాపీగా ఉన్నట్టే హ్యాపీగా ఉన్నదని చెప్తాం, ఉన్న మాటనే చెప్తున్నాం కదా. మనం ఏం చేయంటలేదు. కానీ ఇవి ఎందుకు ఈ రకంగా బస్ ఫ్రీ పెట్టారు? గవర్నమెంట్కి లాగా చేసి అందరు జనాలకి ఇబ్బంది పెట్టారు కదా. ఈ వీడియో తర్వాత ఎవరైనా చూసి మార్చి ఏమన్నా మీకోసం ఏమన్నా చేస్తే అదే హ్యాపీ అని కోరుకుంటున్నాను. అదే హ్యాపీ అనుకోని మనం మళ్ళీ దేవుడు ఆయననే వచ్చిండు, సెకండ్ కాంగ్రెస్ ఆయననే వచ్చిండు అని ముట్టుకుంటాం. ఆయననే దేవుడు అంటాం. మళ్ళీ ఈయనకి దేవుడు అనుకోని అందరు గెలిపించాము. ఈయన అందరు మన ఆటో వాళ్ళకి గరీబ్ వాళ్ళకి ఇలా చేస్తున్నారు, చేసి బతుకోవాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. నేను తప్పకుండా మీకు ఏదో ఒకటి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న. మీ పేరేంటన్నా? నా పేరు సంగ్రామ్. లేడీస్కి ఫ్రీ బస్సెస్ పైన మీ ఒపీనియన్ ఏంటన్నా? అన్న, లేడీస్కి బస్ ఫ్రీ అయింది కానీ ఆటో తారోబార్ మొత్తం పడిపోయింది. ముందు లెక్క లేదు తారోబార్. ఇంత ముందు కూడా చెప్పినాం మేము, అందరు చెప్తూనే ఉన్నాం. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏమో ఇదా చెప్పలేమన్నా. ఇదా ఎప్పటి నుండి నడుపుతున్నా మీరు ఆటో? నేను 12 years అయింది. 12 years నుంచి నడుపుతున్నారా? ఓకే, ఇప్పుడు ఆదాయం ఎలా ఉందన్న? మరి ఆదాయం ఏం లేదన్న. ముందు మేము 600-700 చేసేది, అంతా పోయిన తర్వాత ఇప్పుడేమో 300 బి అవుతలేదు. చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ర్యాపిడోలో దాంట్లో నడిపిస్తే దాంట్లో చాలా డబ్బులు తక్కువ, అది రైడ్స్ దాంట్లో కూడా వస్తలేవు. ఆటోలో ఎక్కువ ఎక్కేదే మన లేడీస్, ఇప్పుడు వాళ్ళే ఎక్కువ మొత్తం బస్సులలో వెళ్తున్నారు. ఇప్పుడు చూడన్న, ఆటో వ్యాపారం ఉన్నది లేడీస్ తోటే. జెంట్స్ ఎక్కువ వాడరు ఆటో, లేడీసే వాడతారు. ఇప్పుడు ఎక్కడ పోయినా బస్ ఫ్రీ అంటున్నారు. ఆటో వచ్చినా కూడా డబ్బులు చాలా తక్కువ అంటున్నారు. మేము ఎంత మీటర్ అవుతుంది అంత ఇవ్వమంటే లేదు, బస్ ఫ్రీ ఉంది కదా, దాంతో ఇంత తీస్తూ తక్కువ తీస్తూ అట్లా అంటున్నారు. వ్యాపారం అయితే చాలా పడిపోయింది. మరి మన ఆటో వాళ్ళకి కూడా ఏదైనా కావాలని చెప్పి మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటున్నారా? ఇదో మేము అడిగింది ఎలాదో గవర్నమెంట్ ఇయ్యదు. మాకు ఏం కావాలి అంటే అది ఇయ్యదు గవర్నమెంటే. ఏదో మన రేవంత్ అన్న ఉన్నారు, వాళ్ళని లేడీస్ ఒక్కటే తెలిపేయలేదు కదా. మేము కూడా ఓటు వేసినాం కదా, రేవంత్ అన్న ఓట్లు వేసినాం కదా. మేము కూడా కాంగ్రెస్ పార్టీతే ఓట్లు వేసినాం. ఆయననే చూడాలి, ఏదో ఒకటి చేయాలి మా గురించి. ఈ వీడియో అక్కడ దాకా వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. అవును, చూడాలి. మరి రేవంత్ అన్న చూడాలి, మా ఆటో వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి కదా అన్న. రేవంత్ అన్న చూసి ఇప్పుడు
బస్ ఫ్రీ చేసారు, మంచిగానే చేసారు. లేడీస్ మా ఇంట్లో కూడా లేడీస్ ఉండి లేడీస్ది లాభం అవుతుంది, తాదని కాదు. కానీ మా వ్యాపారం మొత్తం పడిపోయింది కదా. బస్ ఫ్రీ పెట్టుకొని ఏం చేయాలి అన్న, వ్యాపారం అయితే లేదు, బిజినెస్ ఆటో బిజినెస్ ఏం లేదు. 5 లక్షలు పెట్టి ఆటో కొంటున్నాం. ఇప్పుడు నెలకి 12,000 ఈఎంఐ ఉంది. ఎట్లా కట్టాలి? నెలకి 12,000 ఈఎంఐ అంటే డైలీ 400 ఆటో ఈఎంఐ అయితే 400 కావాలి. ప్లస్ గ్యాస్ ఉంది, ఆయిల్ ఉంది, అంతా ఉంది. ఏం వెళ్తలేదు, బండి మీద పడిపోతుంది. మా మీద ఈఎంఐస్ మొత్తం పడిపోతున్నాయి. 2-3 మంత్ చూసి ఫైనాన్స్ వాడు బండి తీస్తుంటాడు. అది చూడాలి రేవంత్ అన్న, ఏదో ఒకటి చూసి చేయాలి. మా సీఎం అన్న ఏదో ఒకటి చూసి చేయాలన్న, అదే తోడుతుంటున్నాం మేము. నేను తప్పకుండా ఏదో ఒకటి చేస్తారని కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మేము 35 సంవత్సరం అయింది అన్న ఆటో నడిపిస్తే. ఇప్పుడు ఆదాయం ఎలా ఉంది అంటే ఫ్రీ బస్సెస్ వల్ల ఇప్పుడు మీకు మొత్తం మాకు అంటే కొంచెం ఎఫెక్ట్ పడింది అన్న, ఎఫెక్ట్ పడింది, లేదు. స్కూల్ పిల్లలు కాలేజ్ నడవడానికి దానివల్ల కొంచెం మటన్ తినడానికి ఇబ్బంది లేదు, కూరగాయ తిన్నట్టు కెపాసిటీ ఉంది మనకు. అసలు ఆటోలో ఎక్కేది అమ్మాయిలు లేడీస్ వాళ్ళే ఎక్కుతారు. ఇప్పుడు వాళ్ళు మొత్తం అందరు ఫ్రీ బస్సెస్ అని చెప్పి ఎక్కేస్తున్నారు. మరి అవునన్నా, మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏమైందంటే మీరు ఇంకొకటి క్వశ్చన్ చేయండి. అభిప్రాయం అంటే ఆటో తెలిసే నేను పొలిటికల్ పోతున్నావు, మైండ్ పొలిటికల్ పోతుంది. ఇప్పుడు వచ్చేది ఇది ఎంపీ ఎలక్షన్ ఉంది కదా, ఎంపీ ఎలక్షన్లో చూస్తాం ఎవరు వస్తారు. ఓన్ ఆటో ఉంటే ఆయనకి 15,000 ఇస్తానని అది కొద్దిగా ఇవ్వాలి. అది మేమందరూ ఆటో స్టాండ్లో ప్రభుత్వం మన దేశం కోసం మాట్లాడుతున్నాము. కానీ ఏం ముద్దలు పెట్టారో వాళ్ళు సక్సెస్ చేయాలి. అది 5 సెక్షన్ ఉన్నాయి, 6 సెక్షన్ ఉన్నాయి. గ్యాస్ ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఇంటి ఫ్రీ, అది మగవాళ్ళకి ఏం వద్దా అని మీరేమన్నా కోరుకుంటున్నారా? లేదు, మగవాళ్ళకి వద్దు. మగవాళ్ళు